ఈ లోకంలో ఒక భయంకరమైనటువంటి మంచి కలరింగ్ ఒకటి వేశారు. మరణం తర్వాత ఏముంటుందో కలరింగ్ వేశారు. ఆ కలరింగ్, ఆ అబద్ధము, ఆ భయంకరమైన అపనమ్మిక, ఆ భయంకరమైన ఊహ ఏంటో తెలుసా? ప్రతి చోట నేను చెప్పాలనుకుంటాను ఈ మాట. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏం పర్లేదురా, నువ్వు వెళ్తున్న లోకంలో రంభ ఉంటది, నువ్వు వెళ్తున్న లోకంలో ఊర్వశి ఉంటది, నువ్వు వెళ్తున్న లోకంలో అప్సరస్సులు ఉంటారు, హాయిగా వాళ్ళతో అలాగలా చేసుకోవచ్చు. చాలా మంది దుర్మార్గులు నాటిన దుర్మార్గం, వీడు చేసినటువంటి దౌర్భాగ్య విషయాలు లోకంలో వీధుల్లో చాలా ఉన్నట్టు అక్కడికి వెళ్ళి కూడా అవే చేస్తాడట వీడు. పనికి మాలిన సిద్ధాంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అందరికి తెలియాలి. ఇంకొక మతం వాళ్ళు ఉన్నారండి, మతం పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ 72 మంది ఉంటారట అక్కడ. ఎంతమంది? ఖాళీ లేకుండా సుఖపడిపోతుంటారట వీళ్ళు. అన్యథా భావించకండి, చాలా దుర్మార్గం సాగుతుంది. మరణం తర్వాత ఏం జరుగుతుందో నిజమైన వాస్తవాన్ని కప్పిపెట్టడానికి భయంకరమైన అబద్ధాలు, భయంకరమైన కలరింగులు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. అందుకే నా యేసు చెప్పాడు, బాబు నీవు ఒక్కసారి భూమి మీద బ్రతుకుతావు, ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత నీకు అయితే పరలోకము లేదా నీ బ్రతుకును బట్టి అంతే అండి. 2 చోట్లు, 2 పనిష్మెంట్లు. అన్ని లేవు. అప్సరస్ ఉంటది, ఆడుకోవచ్చు, రంభా ఉంటది, ఏకం రగిలిపోవచ్చు, అలాంటివి ఏమి ఉండవు. అన్ని అబద్ధం. ఇక్కడ దుర్మార్గులు కనిపించినటువంటిది అంటే వాడికి పాప భీతి లేకుండా చేస్తుంది లోకం. చూసారా ఎంత పెద్ద భయంకరమైన అబద్ధం ఇది? వాడు ఇక్కడే మారట్లేదు, ఇంకా చచ్చిపోయిన తర్వాత ఫలానా స్వర్గం ఉందిరా అంటే వాడు మారుతాడా?